హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైనాన్స్కు స్వాగతం హలో ఫ్రెండ్స్. సుస్వాగతం ఫ్రెండ్స్. హాయ్. హలో. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంత కుశలమే కదా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు హ్యాపీ గుడ్ ఈవినింగ్ గ్రీటింగ్స్ మీకు. ఈ సాయంత్రకాలంలో ఈ వీడియో చేయడానికి గల కారణం ఫ్రెండ్స్, ఇక మేము మొన్ననే చెన్నై పోయి వచ్చినాం ఫ్రెండ్స్. చెన్నై నుండి వెళ్ళి బెంగళూరు పోయినా, బెంగళూరు నుండి వెళ్ళి హైదరాబాద్ టు వరంగల్. ఫస్ట్ వరంగల్ నుంచి వెళ్ళి ఫ్రెండ్స్ మేము ఇటు చెన్నై పోయినాం డైరెక్ట్. ఇది మన ట్రైన్ రిజర్వేషన్, ఏసీ కార్లో రిజర్వేషన్ ద్వారా ఫస్ట్ చెన్నై పోయినాం. చెన్నైలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలు చూసి, బీచ్ ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూసి ఆ నుండి వెళ్ళి ఫ్లైట్ ద్వారా ఏంటంటే మేము మన బెంగళూరుకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక బెంగళూరులో మళ్ళీ ఫ్లైట్ అక్కడ దిగాము ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ దిగాము, ఫ్లైట్ అక్కడ దిగి మళ్ళీ బెంగళూరులో చాలాసేపు మేము ఆ రోజంతా తిరిగినాం ముఖ్యమైన ప్రదేశాలు. అక్కడ విశ్వేశ్వరయ్య మ్యూజియం, విశ్వేశ్వరయ్య అంటే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పేసి మన భారతదేశం తరఫున ఒక ఇంజనీర్ ఉండేది. ఆయన పేరు మీద అక్కడ అది ఒక మ్యూజియం అనేది ఏర్పాటు చేసింది ప్రభుత్వం, గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఆ మ్యూజియాన్ని చూసినాము. ఇది బెంగళూరు ముఖ్యమైన కూడళ్ళు చూసినాము. ఐటీ సంబంధించిన కారిడార్లు కొన్ని, వాటిని కూడా చూడడం జరిగింది. కానీ చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, ఫ్లైట్ ఎక్కడం అనేది నిజంగా ఒక మధురమైనటువంటి ఒక అనుభూతి. అది ఎట్లా అంటే అది అమేజింగ్, నాట్ ఎట్ టాక్, మాట్లాడడం మాటలు లేవు, నో టాక్. అది అమేజింగ్ అంటే అది అమేజింగ్. ఇక దాని గురించి వర్ణించడం నా వల్ల కాదు. వర్ణించాలంటే అది మీకు అర్థం కాదు, నేను వర్ణించినా మీకు అర్థం కాదు. ఎందుకంటే అది ఆ రకమైనటువంటి హ్యాపీ ఫీల్ అలా ఉన్నాను. మొదటిసారి కదా మేము ఫ్లైట్ ఎక్కడం. ఎందుకంటే మనకు ఫ్లైట్లతో ఏం పని, వెళ్తే ట్రైన్లకు లేకపోతే మనము బస్సులకు వెళ్ళటం, కానీ ఈ ఫ్లైట్లల్లో తిరిగే అంత బిజినెస్ మ్యాగ్నెట్లో మనం కాదు. కాబట్టి మనము ఫ్లైట్ అనేది ఎప్పుడు ఎక్కలేదు. మొదటిసారి ఎక్కినాం. మొదటిసారి చెన్నైలో ఎక్కినాం, బెంగళూరులో దిగినాం, బెంగళూరులో ఎక్కి హైదరాబాద్లో దిగినాం. 1 2 3 క్యాపిటలైజ్డ్. చెన్నై నుంచి బెంగళూరులో తిరిగినాం. ముఖ్యమైన ప్రాంతాలన్నీ తిరిగేసి మళ్ళీ బెంగళూరు వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్లో దిగినాం. ఫ్లైట్లో మళ్ళీ దిగి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. కానీ జీవితంలో ఫ్లైట్ ఎక్కడం అనేది ఒక మధురానుభూతి. అది ఎవరైనా సాధారణంగా ఒకసారి ఎక్కితే ఆ అనుభూతి వేరే ఉంటుంది. కాబట్టి అది ఒక మధురమైన అనుభూతి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గోవా, ఇది గోవా అంటున్నా నేను, గోవా కాదు, ఇదే చెన్నై బీచ్, మెరీనా బీచ్ కూడా ఒక మంచి మధురమైన జ్ఞాపకం. అది మామూలు జ్ఞాపకం కాదు. అక్కడి వాతావరణం కానీ, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ సముద్రము, ఆ వాతావరణము, ఆ వాటరు, ఆ సముద్రపు ఒక నీరు అది రావడము, ఆ పడవలు, పెద్ద పెద్ద స్టీమర్లు మాకు దూరంగా కనబడ్డాయి, పెద్ద పెద్దవి.
కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలనే అవి కనుమరుగైపోయినాయి, అంటే వెళ్ళిపోతున్నాయి అన్నట్టు ఎక్కడికో. అట్లా అలాంటి సందర్భం అక్కడ మేము చెన్నైలో గోవా బీచ్లో అయితే చూడడం జరిగింది. గోవా గోవా బీచ్ అంటున్నారు, సారీ ఫ్రెండ్స్, ఇంకే గోవా గోవా వస్తుంది నాకు. మొదల గోవా వెళ్ళేది ఉన్నది కదా, ఇక దాని మీదనే మన మైండ్ అంతా ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఇది చూసేసినాం కాబట్టి దీన్ని మర్చిపోయినాం అనుకుంటాను. చెన్నై మెరీనా బీచ్ ఒక మధురమైన, మరుపురాని మధురమైనటువంటి ఒక జ్ఞాపకం. ఆ ఆనందం, ఆ అనుభూతి చాలా వండర్ఫుల్, హ్యాపీ, వెరీ హ్యాపీ. ఆ వాటర్లో ఆడడం, ఆ ఇసుకలో, ఆ వాటర్లో, ఆ వాటర్ ఫ్లో ఇలా చేసి వెళ్ళిపోతూ మన కాళ్ళ, మనం నీళ్ళలో నిలబడితే మన కాళ్ళ కిందికి వెళ్ళి ఆ నీళ్లు అలా వచ్చేసి మట్టిని మొత్తం, ఇసుకని మొత్తం తీసుకెళ్ళిపోతే అక్కడ మన కాళ్ళు దిగబడి లోతు అలా 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 చాలా గుజుకైపోయే పరిస్థితి, ప్రమాదం ఉంటుందని చెప్పేసి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ బీచ్ల కాడి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరి జాగ్రత్త, బీచ్ల కాడికి ఎవరు వెళ్ళినా కూడా దయచేసి నీళ్ళల్లో అలలత్తా అంటే మనము కొన్ని లిమిట్స్ పెడతారు ఒక్కొక్క ప్రాంతంలో, కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి లిమిట్స్ అనేది ఏం లేదు. మెరీనా బీచ్ లోపల డైరెక్ట్ ఓపెన్ గానే ఉంది. అక్కడ బార్కెట్లు అవి ఇవి కానీ ఏవి లేవు ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మిస్టేక్గా కనుక నదిలో, సముద్రంలోకి కనుక జారిందంటే అవుట్, వెళ్ళిపోవడమే కాదు, అట్లాంటి పరిస్థితి ఉన్నది ఫ్రెండ్స్. అది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. సూపర్ ఎంజాయ్. ఎంజాయ్ అంటే అది మా వాళ్ళు, మా కుటుంబ సభ్యులు, మా బంధువులు, మా మిత్రులు, మా శ్రేయోభిలాషణం, మేమందరం కలిసి వెళ్ళడం జరిగింది కదా, అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. తర్వాత బెంగళూరుకి వచ్చినాం. బెంగళూరుకి వచ్చి అలా చూడవలసిన కొన్ని ప్రదేశాలను చూసి తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ అక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి వెళ్ళి మేమైతే తిరిగి మా గృహంలకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక విషయం మీకు, ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారి అన్నా కానీ ఫ్లైట్ ఎక్కాలి. ఒక్కసారి, ఒక్కసారి అన్న ఫ్లైట్ అనేది ఎక్కాలి. ఎందుకంటే ఆ అనుభూతి, ఆ మధురము వేరు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫీల్ వేరు. కాబట్టి నేను చెప్పడం కంటే వీలైతే మీరు కూడా ఒకసారి ఫ్లైట్ ఎక్కడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీరు చెన్నై వెళ్తే మాత్రం తప్పకుండా ఒకసారి మెరీనా బీచ్ కూడా సందర్శించండి. చాలా అద్భుతంగా ఉన్నది, చాలా బాగున్నది. సముద్రం అయితే బ్రహ్మాండంగా ఉన్నది, ఎటు చూసినా విపరీతమైనటువంటి వాటరు, అది చెప్పలేం, వర్ణించలేం. కాకపోతే ఏంటంటే ఇక చాలా అదిగా అమేజింగ్ అట్లున్నది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి నేను మరొక వీడియోతో మీకు మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.